వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. జైల్లో ఆయనపై మానసిక హింస జరుగుతోంది అంటూ కుమారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు ఈ వ్యవహారం పాక్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తన తండ్రితో చూసి మాట్లాడి చాలా రోజులవుతోందని వాపోతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. జైలులోనే తన తండ్రి కథ సమాప్తం అవుతుంది అనే అనుమానం వ్యక్తం చేశారు. అడియాల జైలులో చీకటి గదిలో ఇమ్రాన్ ఖాన్ ని ఉంచారని చెబుతున్నారు. 2 ఏళ్లకు పైగా నరకం అనుభవిస్తున్నారని చెప్పారు. కనీసం నాణ్యమైన ఫుడ్ కూడా ఇవ్వడం లేదని, డ్రింకింగ్ వాటర్ కూడా క్లీన్ గా ఉండడం లేదు అన్నారు. హెపటైటిస్ తో చనిపోతున్న ఖైదీల మధ్య ఆయనను ఉంచారని ఆరోపించారు. తన తండ్రి ఉన్న జైలు గది పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరితోనూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకాంతంగా ఉంచారన్నారు. ఆయనను బయటకు తీసుకురావడానికి ఏ మార్గం కనిపించడం లేదని వాపోయారు. అటు అంతర్జాతీయ సమాజం నుండి ఒత్తిడి వస్తున్న ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు చీము కుట్టినట్లుగా కూడా లేదనిపిస్తోంది. ఇటు ఇమ్రాన్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక రూపాలలో నిరసనలు తెలియజేస్తున్న సైన్యంతో ఎక్కడికక్కడే అణచివేస్తున్నారు. పాక్ సర్కార్ ఇమ్రాన్ ఖాన్ విషయంలో సైకలాజికల్ టార్చర్ స్ట్రాటజీ అవలంబిస్తోందని ఆరోపించారు. పరిస్థితి మరింతగా విషమించిందని, ఇక ఆయనని మళ్లీ చూడలేమేమోననే భయమేస్తుందని ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. గత 22 నెలలుగా తాము తండ్రిని కలవలేకపోయామని, జనవరిలో తాము ఇస్లామాబాద్ వెళ్లామని, ఎలాగైనా ఆయన్ని కలిసి తీర్తాము అన్నారు. కొన్ని రోజులుగా ఇమ్రాన్ హెల్త్ కండిషన్ బాగోలేనట్లుగా సమాచారం. జైలు నుండి బయటకొస్తే షరీఫ్ సర్కారుకు ఇబ్బందులు తప్పవు, అందుకే ఆయన్ను జైలులోనే ఉంచుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మాజీ కెప్టెన్ ను జైలు నుండి బయటకు తీసుకొచ్చేందుకు తీవ్ర పోరాటం చేస్తున్నారు ఆయన సిస్టర్స్. వివిధ దేశాల అధినేతలకు, ప్రముఖులకు ఇమ్రాన్ ఖాన్ విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తులు చేశారు. అయితే వాటికి ఫలితం కనిపించడం లేదు. జైలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇమ్రాన్ ని సజీవంగా చూపించాలని ఒత్తిడి చేశారు. కనీసం మాట్లాడేందుకైనా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జైలు బయట హంగామా సృష్టించారు. దీంతో దిగివచ్చిన పాక్ ప్రభుత్వం ఇమ్రాన్ ఫోటో, హెల్త్ కండిషన్ ను బయటపెట్టింది. మరోవైపు ఇమ్రాన్ భార్య కూడా ఇటీవల ఎక్స్ లో మస్క్ కు లేటర్ రాశారు. తన భర్తకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో వెలుగులోకి రాకుండా పాక్ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. ఈ మేరకు సహాయం చేయాలని అభ్యర్థించారు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఆయన జైలు జీవితం గడుపుతున్నారని ఎమోషనల్ అయ్యారు. ఇమ్రాన్ ఖాన్ 2022 ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవిని కోల్పోయారు. ఆ మరుసటి ఏడాది తోషాఖానా అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. అప్పటి నుండి ఆయన జైల్లోనే మగ్గుతున్నారు. బయటికి వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండడం లేదు. ఇస్లామాబాద్ హైకోర్టు మార్చి 24న వారానికి 2 సార్లు సందర్శకులను అనుమతించాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలు అమలు కావడం లేదని ఆరోపిస్తుంది పీటీఐ కార్యకర్తలు. ఇమ్రాన్ ఖాన్ జైలు నిర్బంధంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తోంది. దీర్ఘకాలిక ఒంటరి నిర్బంధంలో ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘనగా తెలిపింది ఐక్యరాజ్య సమితి. పాక్ పరిణామాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారే అవకాశం లేకపోలేదని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అగ్రరాజ్యంతో పాటు యూరప్ దేశాలు న్యాయమైన విచారణ జరగాలని, కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇవ్వాలని పాక్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే భారత్ మాత్రం ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై ఇప్పటి వరకు స్పందించలేదు.